ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ అయిపోయిన వెంటనే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ T20 సిరీస్ కూడా జరగబోతోంది. 3 మ్యాచ్ సిరీస్. దానికి సంబంధించిన ఇండియా స్క్వాడ్ని BCCI అనౌన్స్ చేశారు. దాంట్లో కొంతమంది కమ్బ్యాక్ చేసిన వాళ్ళు, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు, అండ్ స్క్వాడ్ చూస్తే కొన్ని సర్ప్రైజ్ ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. ఎందుకు, ఏమిటి, ఎలా మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఈ T20 సిరీస్ స్క్వాడ్లో ఉన్న సర్ప్రైజులు ఏమిట్రా అంటే, ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళ మీద దృష్టి ఎక్కువ వెళ్తుంది కాబట్టి మనకి వాళ్ళ గురించి మాట్లాడే ముందర ఉన్న వాళ్ళల్లో అసలు చక్కగా అనిపించింది ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. స్క్వాడ్ ఈజ్ ఆన్ యువర్ స్క్రీన్ రైట్ నౌ. స్కై ఈజ్ యువర్ కెప్టెన్. అండ్ యూ గాట్ అభిషేక్ శర్మ. SRH ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సంజు శాంసన్ ఇస్ దేర్. శాంసన్ ఫ్యాన్స్ జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అంటారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రింకు సింగ్, హీ డిజర్వ్స్ ఎ స్పాట్. హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డికి మరోసారి అవకాశం డెబ్యూ చేయడానికి. శివం దుబే ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, రవి బిష్ణోయ్ యాజ్ లెగ్ స్పిన్నింగ్ ఆప్షన్, హీఈస్ దేర్. వరుణ్ చక్రవర్తి మేక్స్ ఎ కమ్బ్యాక్ 3 సంవత్సరాల తర్వాత దాదాపుగా. జితేష్ శర్మ సెకండ్ వికెట్ కీపర్ లాగా ఉన్నాడు. హర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా అండ్ మయాంక్ యాదవ్కి డెబ్యూ చేసే అవకాశాలు. సో ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. నితీష్ కుమార్ రెడ్డి తను జింబాబ్వే టూర్కి వెళ్ళి ఉండాల్సింది, చిన్న ఇంజరీ కారణంగా అక్కడ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఇక్కడ డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది, రైట్? గుడ్ లక్ టు హిమ్. హీ రియలీ డిజర్వ్స్ ది స్పాట్. హార్దిక్ పాండ్యా తర్వాత సీన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎవర్రా అంటే ఇప్పుడు అందరూ కూడా IPLలో పర్ఫార్మెన్సెస్ మీద తరే అని అనుకుంటున్నారు. దిలీప్ ట్రోఫీలో అది గొప్పగా పర్ఫార్మ్ చేయలేదు, బట్ ఫార్మాట్ మారిన తర్వాత మరి దీనిలో ఏమైనా బెటర్గా పర్ఫార్మ్ చేస్తాడన్నది చూడాలి. ఈ కెన్ బౌల్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 135 km/h. బ్యాటింగ్ సాలిడ్గా చేస్తాడు, ఫీల్డింగ్లో తోపు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్ ఆల్ రౌండ్. తనతో పాటుగా హర్షిత్ రాణా కెన్ గెట్ ఇస్ క్యాప్ ఫర్ ఇండియా. తనతో పాటుగా మయాంక్ యాదవ్ LSGకి ఆడినప్పుడు లాస్ట్ సీజన్లో ఇన్ ఎక్సెస్ ఆఫ్ 150 km/h బౌలింగ్ చేశాడు కాబట్టి ఆ రా పేస్ని అందరూ అప్రిషియేట్ చేశారు. ఇంజురీస్ మేజర్ కన్సర్న్ తనకి. దాంతో తన కెరీర్ డీరియల్ కాకుండా తన బాడీని తను మెయింటైన్ చేస్తూ ఫిట్నెస్ని కాపాడుకుంటూ కనుక కన్సిస్టెంట్గా మ్యాచెస్ ఆడగలిగితే పెద్ద అసెట్గా మారుతాడు టీంకి. నాట్ జస్ట్ ఇన్ దిస్ ఫార్మాట్, బిలీవ్ యూ మీ, రెడ్ బాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఫిట్గా ఇక్కడ ఆడి పర్ఫార్మ్ చేస్తే BGTకి బ్యాకప్ సీమర్గా వెళ్ళినా కూడా ఫర్ ద ఎక్స్పీరియన్స్ ఐ వుడెంట్ బి సర్ప్రైజ్డ్ అట్ ఆల్. సో గ్రేట్ అవకాశం తనకు కూడా. ఈ ముగ్గురికి ఏమిట్రా అంటే, ఒకవేళ డెబ్యూ చేస్తే అన్క్యాప్డ్ ప్లేయర్స్ నుంచి క్యాప్డ్ ప్లేయర్స్గా మారిపోతారు. అది వాళ్ళకి IPL ఆప్షన్లో కూడా హెల్ప్ అవ్వచ్చు. ఈ IPLకి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ ఏమేమి ఉన్నాయి, కొత్తగా ఏమొచ్చాయి, వీటన్నిటి గురించి డీటెయిల్ వీడియో ఒకటి చేశాను. డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను, ఇక్కడ ఎక్కడన్నా లింక్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. డూ వాచ్ ఇట్ ఇఫ్ నాట్ వాచ్ ఇట్ సో ఫార్, బికాజ్ దాంట్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొత్తగా వచ్చిన రూల్స్ ఏమిటన్నవి. మళ్ళీ చెప్పి మిమ్మల్ని బోర్ చేయను, ఆ వీడియో చూసుకుంటే అర్థమైపోతుంది. సరే, బ్యాక్ టు దిస్. జితేష్ శర్మని వికెట్ కీపర్గా తీసుకొచ్చారు. సెకండ్ కీపర్ అవసరమా? ఇదో పెద్ద క్వశ్చన్ నాకు. ఎందుకంటే ఇండియాలోనే ఆడుతున్నప్పుడు మీకు ఒకవేళ సంజు శాంసన్కి బ్యాకప్కి ఎవరన్నా కావాలి, ఇంజురీ అయిపోయింది, ఇంకో కీపర్ కావాలంటే ఓవర్ నైట్ కూడా పిలిపించవచ్చు. తనకు ఒక స్థానం ఇవ్వడంతో జరిగింది ఏమిట్రా అంటే, ఇప్పుడు ఆడతాడో లేదో తెలియదు, ఆడకపోతే ఇంకొక ప్లేయర్కి ఛాన్స్ పోయినట్టేగా. ఎందుకు చేశారో మనకు తెలియదు, రైట్? అదొకటి. మిస్ అయిన ప్లేయర్స్ ఎవరు? రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ టాప్ ఆఫ్ ది ఆర్డర్, హీఈస్ నాట్ దేర్. ఇషాన్ కిషన్కి ఛాన్స్ దొరకలేదు. తిలక్ వర్మ వాజ్ సపోజ్ టు గో టు జింబాబ్వే, బట్ రిస్ట్ ఇంజరీ ఉన్న కారణంగా తను ఫిట్గా లేడు కాబట్టి వెళ్ళట్లేదని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఫిట్ అయిపోయిన తర్వాత మరి తనకి ఛాన్స్ దొరకలేదు, ఇక్కడ అవకాశం లేదు స్క్వాడ్లో, తను మిస్ అవుట్ అవుతున్నాడు. సో వీళ్ళు మిస్ అవుట్ అవడంతో పాటుగా సంబడి లైక్ ముఖేష్ కుమార్ తను లేడు, సంబడి లైక్ రాహుల్ చహర్ తను లేడు. వీళ్ళందరూ ఎందుకు లేరు అంటే, ఒక థాట్ ఏమిట్రా అంటే, ఇరానీ ట్రోఫీలో ఉన్న ప్లేయర్స్ ఎవరిని కూడా సెలెక్ట్ చేయలేదు ఈ T20 సిరీస్కి అని నమ్ముతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. ఇది అగైన్ ఊహాగానాలు మాత్రమే. అంటే ఇప్పుడు ఎవరు వచ్చి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఈ ప్లేయర్ ఎందుకున్నారు, ఈ ప్లేయర్ ఎందుకు లేరని. సాధారణంగా BCCI సెలక్షన్ కమిటీ ఏం చేస్తున్నారు, ఒక స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది కారణం వీళ్ళు ఆడడానికి, ఇది కారణం వీళ్ళు లేకపోవడానికి అని చెప్తున్నారు. అది కనుక ప్రతిసారి చేస్తే మనకి డౌట్స్ రావు. ఇప్పుడు ఏమిటి, అనవసరంగా ఖాళీగా ఉన్నాం కాబట్టి ఆలోచనలు పురుగుల్లా మారి మన బ్రెయిన్స్ని పాడి చేసేసి తినేసి మనం ఏదేదో ఆలోచించడానికి ప్రేరేపిస్తుంటుంది అనమాట. చాలామంది ఏమంటారు, ఇప్పుడు గైక్వాడ్ ఎందుకు రాలేడు అంటే, ఈ ఫ్రాంచైజీలో పార్ట్ కాబట్టి చాలామందికి ఇష్టం లేదు కాబట్టి రావట్లేదనో, లేకపోతే గౌతమ్ గంభీర్కి ధోని అంటే పడదని కాబట్టి తన ప్లేయర్ తన టీంలో ఉన్న ప్లేయర్ కాబట్టి ఆడించట్లేదనో, ఇలా రకరకాల థాట్ ప్రాసెస్ వస్తాయి. లేకపోతే పాలిటిక్స్ నడుస్తుంది BCCIలో అందుకనే ఆడించట్లేదు, కావాలని తొక్కేస్తున్నారనో, ఇలాంటి అనవసరమైన టాక్స్ వస్తాయి. మనకి ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటో తెలియదు, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారో తెలియదు. అది కనుక వాళ్ళు క్లారిఫై చేస్తే ఈ డౌట్స్ మనకు ఉండవు. ఇప్పుడు అనవసరంగా ది స్కోప్ ఫర్ డౌట్ దట్స్ క్రీపింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. గైక్వాడ్ ఎందుకు ఆడాలి, హీ డిజర్వ్స్ టు ప్లే. ఇప్పుడు మీ ఫ్రంట్ లైన్ ఓపెనర్స్ అవైలబుల్గా లేనప్పుడు, వాళ్ళకి రెస్ట్ ఇచ్చినప్పుడు, అప్పుడు కూడా గైక్వాడ్ ఆడకపోతే ఇంకెప్పుడు ఆడతాడు? దట్స్ మై క్వశ్చన్. బికాజ్
యాక్చువల్గా చూస్తే గిల్ కంటే గైక్వాడ్ బెటర్ ఈ పర్టికులర్ ఫార్మాట్. సో గిల్ ఉన్నా కూడా గైక్వాడ్ షుడ్ ప్లే అహెడ్ ఆఫ్ హిమ్. అది ఎలాగో జరగట్లేదు. ఆ జరగని పక్షంలో జైస్వాల్కి గిల్కి ఎలాగో మీరు బ్రేక్ ఇచ్చారు, రెస్ట్ ఇచ్చారు కాబట్టి గైక్వాడ్ షుడ్ హావ్ బీన్ అన్ ఆటోమేటిక్ చాయిస్. ఇప్పుడు అభిషేక్ శర్మ మాత్రమే ఒక ఓపెనర్, ఇంకో ఓపెనర్ కూడా లేడు స్క్వాడ్లో. సంజు శాంసన్ ఓపెన్ చేస్తారా, లేకపోతే సడన్గా వాషింగ్టన్ సుందర్ ఓపెన్ చేస్తారా? పీపుల్ ఆర్ సేయింగ్ గౌతమ్ గంభీర్ కాబట్టి కోచ్ సునీల్ నారాయణతో ఎలా అయితే ఓపెన్ చేయించారో అలాగే వాషింగ్టన్ సుందర్తో ఓపెన్ చేస్తారు చూడండి అంటున్నారు. ఎందుకు చేయించాలి నా క్వశ్చన్. ఎందుకంటే గైక్వాడ్ మీకు సెట్ ఓపెనర్గా ఉన్నప్పుడు, ఓ స్పెషలిస్ట్ ఉన్నప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడు, బాగా పర్ఫామ్ చేసినప్పుడు తను ఎందుకు ఆడించకూడదు? ఆన్సర్ లేదు ప్రస్తుతానికి. ఇరానీ ట్రోఫీ ఆడుతున్నాడు, క్యాప్టెన్సీ చేస్తున్నాడు, ఒక అగైన్ థాట్ ఉంది, ఓకే చేస్తున్నాడు. బట్ 5th మ్యాచ్ అయిపోయిన తర్వాత తను కనుక 6th వెళ్ళి ఈ మ్యాచ్ ఆడాలి అంటే లక్నోలో ఇరానీ ట్రోఫీ బస్సు, గ్వాలియర్లో ఫస్ట్ T20I, రెండింటికి మధ్య డిస్టెన్స్ చూసినట్టుకో గూగుల్ కొట్టండి, 340 కిలోమీటర్స్ కన్నా తక్కువ. బై రోడ్ వెళ్ళినా కూడా 6.5 hours లోపల వెళ్ళిపోతాడు. బై ఫ్లైట్ వెళ్తే మహా అంటే గంట. వీళ్ళు అడిగారు అనుకో మీరు గైక్వాడ్ని ఆర్ ఎనీ ప్లేయర్ని, బస్సు నువ్వు 5 రోజుల పాటు మ్యాచ్ ఆడుతున్నావు, నెక్స్ట్ డే ఇండియాకి ఆడాలి, ఆడతావా అంటే మొహమాటం లేకుండా ఖచ్చితంగా ఆడతాను చెప్తారు. బికాజ్ ఇండియాకి ఆడే అవకాశాలు మళ్ళీ రావు. సరే ఫస్ట్ మ్యాచ్కి చాలా టైర్డ్గా ఉంటాడని బ్రేక్ ఇచ్చినా కూడా 2nd and 3rd T20s కన్నా స్క్వాడ్లో ఉండాలి కదా, అది చేయలేదు. ఎందుకు? దీనికి ఎక్స్ప్లెనేషన్ బీసీసీఐ సెలక్షన్ కాబట్టి ఇచ్చుంటే బాగుండేది నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేశారు, ఈ ప్లేయర్స్ ఎందుకు తీసుకున్నావు, ఎందుకు తీసుకోలేదు అని ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మా అందరికీ కాస్త ఓ భరోసా, ఓకే రీజన్ చెప్పారు, ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోయినా కనీసం చెప్పారు అన్న ఒక థాట్ అని ఉండేది. ఇప్పుడు అది చెప్పలేదు కాబట్టి సిరీస్ కంటే ముందు ఏమైనా చెప్తారా అని ఎదురు చూడాలి. అప్పటి వరకు మా బ్రెయిన్లో ఎక్స్ట్రా ఓవర్ డ్రైవ్లో పనిచేస్తుంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అది. తిలక్ వర్మ తను ఎందుకు లేడు, ఫిట్గా ఉన్నా మళ్ళీ ఎందుకు తీసుకోవట్లేదు తన్ని? వై? ఇషాన్ కిషన్ సెకండ్ కీపర్గా ఉండొచ్చుగా చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు, తను కూడా లేడు. వై? తను నెమ్మదిగా ఈజన్ చేస్తున్నారు వెనక్కి. వీటికి సమాధానాలు కావాలని చూస్తున్నారు. బట్ ఐ థింక్ వీళ్ళందరిలో మిస్ అవుట్ అయిన అందరిలో కూడా రుతురాజ్ గైక్వాడ్ ఇస్ సంబడి ఐ థింక్ హీ డిజర్వ్స్ టు బీ ఇన్ ద స్క్వాడ్. తను లేకపోవడం నాకు నిజంగానే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తోంది. మీరు కనుక దాంతో ఒప్పుకుంటే లెట్ మీ నో ద కమెంట్స్. ఒకవేళ మీరు ఇఫ్ యు థింక్ దట్ ఇట్స్ జస్టిఫైడ్, తను ఎందుకు లేడు, ఈ కారణంగా లేడు, మరి ఈ కారణంగా తనని ఎక్స్క్లూడ్ చేయడం కరెక్టే అని మీకు అనిపిస్తే అది కారణం ఏంటో కమెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ వీడియో నచ్చుంటే ఎక్కడన్నా సరే హిట్ ద థమ్స్ అప్ బటన్, బికాజ్ యూట్యూబ్ మా బ్రోకి ఈ థమ్స్ అప్ చాలా ఇష్టం. మీరు థమ్స్ అప్ ఇచ్చారనుకో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చాలా సింపుల్గా యూట్యూబ్ మా బ్రో అనుకుంటాడు వీడియో ఏదో బాగుంది అనుకుంటా, కొత్త వాళ్ళకి చూపిద్దాం అని చెప్పి ఇంకాస్త కొత్త మందికి చూపిస్తారు. అలా కొత్తగా ఎవరైనా చూస్తే వీడియో నచ్చితే హిట్ సబ్స్క్రైబ్ బటన్. బికాజ్ జరగబోతుంది ఏంటంటే ఈ ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ప్రతి రూల్ గురించి కొంచెం డీప్ డైవ్ చేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రయత్నం చేస్తాం. ఆ వీడియోస్ అన్ని రాబోతున్నాయి. సో టు బీ ఇన్ టచ్ విత్ దిస్ ఛానల్ హిట్ సబ్స్క్రైబ్ బటన్. ఆ వీడియోస్ త్వరలో ముందుకు రాబోతున్నాయి. అప్పటిదాకా సెలవు మరి. అదియోస్ అమీగో.